Hello guys, welcome back to my YouTube channel. Welcome back to another vlog, you guys. So ee roju manam inkoka museum ni explore cheyadaniki aithe manam vachesamu. So this is Rail Museum. Idi Chennai Egmore దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక 8 kilometers ఉంటుంది guys. So మేమైతే ఆటో తీసుకొని అయితే వచ్చేసాము బికాజ్ బస్ అదంతా మాకు ఐడియా లేదు అండ్ మోరోవర్ ఎండగా ఉంది కదా అని చెప్పేసి ఇంకో ఆటో తీసుకొని వచ్చేసాము. మాకైతే 200 ఛార్జ్ చేశారు, ఆల్మోస్ట్ 8 kilometers అని చెప్పారు కదా. సో మమ్మీ వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు, నేను కూడా లోపలికి వెళ్తాను. సో యా, మనం లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాము. అండ్ మోరోవర్ నా ఛానల్కి కనుక ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే నా పేరు సౌమ్య. నా ఛానల్ ఆల్రెడీ కొన్ని వ్లాగ్స్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి, మీకు తప్పకుండా నచ్చుతాయని అనుకుంటున్నాను. సో ఇంకా మనం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో దీనికైతే మండే హాలిడే అని పెట్టారు, ఇది టికెట్ కౌంటర్ అని పెట్టారు. బట్ ఇక్కడైతే ఏం టికెట్స్ అయితే వాళ్ళు ఇవ్వట్లేదు, లోపల ఇస్తారు అనుకుంటా. బట్ పాత రేట్స్ అవన్నీ అయితే ఇక్కడైతే వాళ్ళు ఇచ్చారు. మరి లోపల ఏమైనా చేంజ్ అవుతుందా లేకపోతే ఏంటి అన్నది ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాము. సో టైం అయితే 11:40 అట్లా అవుతుంది. చలో ఇంకా మనం లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. సో ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు టికెట్ కౌంటర్ షిఫ్టెడ్ టు మెయిన్ ఎంట్రన్స్ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ అని చెప్పేసి. సో మెయిన్ ఎంట్రన్స్ దగ్గర టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. సో అక్కడికి ఇంకా వెళ్ళిపోదాం మనం. మా మమ్మీ వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు గైస్ అక్కడికి. ఇక్కడ ముందు అట్రాక్షన్స్ గా పెట్టారు, అంటే పిక్చర్స్ అవి తీసుకోవడానికి. సో ఇక్కడ నా వెనకతలు కూడా ఒకటి ఉంది, నేను మీకు చూపిస్తా అటువైపు తిప్పి కెమెరాని. సో ఈ స్పేస్ అంతా ఇలా ఉంటుంది బయట. అది మనం వచ్చిన ఎంట్రన్స్ గైస్, అది ఎంట్రన్స్. ఇదంతా స్పేస్ టికెట్ కౌంటర్ అది కదా. సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నా కదా, ఇది అన్నమాట టికెట్ కౌంటర్. సో చెన్నై రైల్ మ్యూజియం అని ఉంది కదా, ఇక్కడ ఆ కింద మనకి టికెట్స్ అయితే వాళ్ళు ఇస్తారు. సో బయట అయితే నేను మీకు ప్రైజెస్ చూపించాను. సో ఇక్కడ కూడా ప్రైజెస్ సేమే, ఏం మార్చలేదు, సేమ్ ప్రైజెస్. బట్ టికెట్ కౌంటర్ అనేది షిఫ్ట్ చేశారు. లైక్ అడల్ట్స్కి అయితే 40 రూపీస్, చిల్డ్రన్స్కి 15 రూపీస్. సో సేమ్ ప్రైజే. మేమైతే టికెట్ తీసుకొని ఫస్ట్ బయటవి ఇక్కడ చిన్న చిన్న ఇట్లా ట్రైన్స్ అవన్నీ పెట్టేసి ఉంచారు కదా అని చెప్పి ఇవన్నీ కవర్ చేద్దామని చుట్టూ తిరుగుతున్నాము. ఇది అయితే మనకి ఎక్కడ ఉంటుంది అంటే ICF అని ఉంటుందండి, ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అని. సో ప్రొడక్షన్ అంటే ఇది ICF ప్రొడక్షన్ సెంటర్ అనమాట. సో దీని ముందు మనకి మ్యూజియం ఉంటుంది, దీని లోపల ICF ప్రొడక్షన్ సెంటర్ అయితే ఉంటుంది. అక్కడికైతే ఎలా ఉండదు, దీని ముందు అయితే మనకి రైల్ మ్యూజియం ఉంటుంది. సో మీరు బస్లో వెళ్తున్నట్లయితే ICF దగ్గర దిగిపోయి అక్కడి నుంచి మీరు ఒక 1 kilometer అట్లా ఉంటుంది, మీరు కావాలంటే ఆటో తీసుకోవచ్చు. దిల్ ఛార్జ్ అరౌండ్ 50 అట్లా ఛార్జ్ చేస్తారు. సో మీరు ఆ ఆప్షన్ అయినా చూస్ చేసుకోవచ్చు. సో బయట స్పేస్ అయితే ఇలా ఉంటుంది, అంటే ఇక్కడ మనకి లోపల మ్యూజియం ఉంటుంది, బయట ఇట్లా లైక్ అన్ని ట్రైన్ బోగీస్ మోడల్స్ అన్నీ ఉంటాయి. లైక్ ఇప్పుడు ఊటీలో నీల్గిరీస్ ఉంది కదా అది, అండ్ నార్మల్ చాలా కోచెస్ ఉంటాయి అన్నమాట. డిఫరెంట్ ట్రైన్ కోచెస్, ఇంజన్స్ అవన్నీ ఎట్లా ఉంటాయి ఏంటి అనేసి ఇక్కడ వాళ్ళు డిస్ప్లే చేసేసి అయితే ఉంచారు మనకి. సో లోపల ఇది అంటే కొన్నిటి వాటికి వాళ్ళు ఇక్కడ చైర్ అట్లా వేసి లైక్ ఒక ల్యాడర్ లాగా వేసేసేసి మనకి పైకి వెళ్ళడానికి అయితే ఆప్షన్ ఉంటుంది. సో వీ క్యాన్ గో ఇక్కడ అయితే. కానీ ఎండలు అయితే ఘోరంగా ఉన్నాయండి. లైక్ ఆ రోజు మేము ఫస్ట్ అయితే ఇక్కడికే వచ్చాము, అప్పటికి లైక్ ఇట్లా స్వెట్టింగ్ వచ్చేస్తుంది ఫేస్, అదంతా చాలా కష్టం ఉంటుంది అసలు ఇదంతా తిరిగి బయట చూపించడానికి. మీ అందరికీనా ఎక్కువ సన్ ఎక్స్పోజర్ చాలా ఎక్కువ అయిపోయింది నాకు ఈ మధ్య. సో ఈ ఫస్ట్ అయితే మేము బయట అంతా కవర్ చేసుకొని ఇప్పుడు మేము రైల్ మ్యూజియంకి అయితే వచ్చాము. ఇదైతే లోపల అనమాట. ఇక్కడ మనకి చాలా
థింగ్స్ డిస్ప్లే చేసి ఉంచుతారు. వాటి గురించి మొత్తం అన్నీ మనకి ఒక రైల్వే గురించి ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ చాలా డిస్ప్లే చేస్తారు. అండ్ ఇక్కడ చిన్న చిన్న బోగీస్వి అంటే ట్రైన్స్వి, బోగీస్ కాదు, ఇక్కడ మీకు చూసారు కదా వందే భారత్ ఎక్స్ప్రెస్, ఈ లోపల సిట్టింగ్ అట్లా ఎట్లా ఉంటుందని ఒక చిన్న మినేచర్ బొమ్మలక్క మనం అంటాం కదా. సో అలా అనమాట. అలా డిఫరెంట్ డిఫరెంట్ ట్రైన్స్ ఉంటాయి. మనకి ప్యాంట్రీ ఎట్లా ఉంటుంది, ప్యాంట్రీ కార్ ఎట్లా ఉంటుంది, అలాంటివి చిన్న చిన్నవి ఇక్కడ అట్లా మనకి డిస్ప్లే చేసి ఉంటుంది. అండ్ లైక్ లోపల ట్రైన్లో యూస్ చేసే పార్ట్స్ అవనివ్వండి అవన్నీ ఉంటాయి. అండ్ మనకి ఇక్కడ ఇది ఫస్ట్ ఇనాగ్రేట్ ఎప్పుడు అయింది, ట్రైన్స్ ఎప్పుడు, వాటి హిస్టరీ కావచ్చు, అవన్నీ మనకి ఇక్కడ డిస్ప్లే చేసి ఉంటుంది. సో లోపల మ్యూజియం అయితే ఇదన్నమాట. మనకి కింద ఒక మ్యూజియం ఉంటుంది, పైన కూడా ఒకటి ఉంటుంది. అది కూడా నేను మీకు వెళ్ళి చూపిస్తాను. సో ఇక్కడ చూసారు కదా మనం లోకల్ ట్రైన్స్లో లేకపోతే మెట్రోస్లో యూస్ చేసే ఈ గ్రాబ్ అంటే పట్టుకుంటాం కదా చేతికి. సో అవన్నీ అండ్ లైక్ ట్రైన్కి కావాల్సిన పార్ట్స్ అవనివ్వండి ఎవ్రీథింగ్ డిస్ప్లే చేసి ఉంటుంది ఇక్కడ. సో కింద అయితే నార్మల్గా మ్యూజియం ఉంటుంది, పైన ఈ పార్ట్స్ డిస్ప్లే అదంతా ఉంటుంది అనమాట. సో ఇదైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. నేను ఇందాక మీకు చూపించింది అయితే గ్రౌండ్ ఫ్లోర్లో. సో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ అక్కడ డిస్ప్లే చేస్తారు. అండ్ అక్కడ ఒకరు ఇద్దరు కూడా ఉంటారు. సో అవన్నీ మనం ఏం టచ్ చేయకుండా వాటి కోసం. అండ్ ఇది ప్యాంట్రీ కోచ్, అంటే ప్యాంట్రీలో ఎట్లా ఉంటుంది ఏంటి వాళ్ళ సెటప్ అదంతా కూడా ఇక్కడ మనకి వాళ్ళు డిస్ప్లే చేస్తారు అనమాట. సో ఇక్కడ విత్ స్టెయిన్లెస్ స్టీల్ ఇంటీరియర్స్ లైక్ ఎవ్రీథింగ్. అంటే ఒక ట్రైన్ మనం వెళ్ళి జర్నీ చేస్తాం కదా జస్ట్ అట్లా కాకుండా దాని లోపల ఇంకెన్ని ఉంటాయో అనేది వాళ్ళు చూపిస్తారు. ఇవన్నీ ట్రైన్స్ లోపల ఉండే పార్ట్స్, యూజ్ చేసే పార్ట్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ డిస్ప్లే చేశారు ట్రైన్స్ గ్యాలరీలో. వాటితో పాటు మనం కింద మ్యూజియంలో చూసాం కదా అలాంటివి కూడా వాళ్ళు ఇక్కడ డిస్ప్లే చేశారనమాట. సో నేను లైక్ ఇంపార్టెంట్ అన్ని నేను మీకు చూపిస్తున్నాను. ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్డ్గా అయితే కవర్ చేస్తే మళ్ళీ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది అండ్ మీకు కూడా బోర్ కొడుతుంది. సో అండ్ ఇక్కడ మనం ట్రైన్స్లో కూర్చుంటాం కదా కైండ్ ఆఫ్ అలాంటివి కూడా వీళ్ళు ఇక్కడ పెట్టారు. మమ్మీ వెనకతలు కూర్చుంది, నేను ముందు కూర్చున్నా. మమ్మీ సో ఇక్కడ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ గా రాశారండి. ఇది స్కేల్ మోడల్ ఆఫ్ ICF ఎయిర్ స్ప్రింగ్ బోగీ అంట. ఇది అసలు ఒక్కొక్కటి చూడండి ఎట్లా ఉన్నాయో. ట్రైన్ లో ఈజీగా ట్రావెల్ చేసేస్తూ ఉంటాం, బట్ దాని లోపల చాలా థింగ్స్ ఉంటాయి. అవన్నీ పెద్ద ట్రైన్ ఉంటుంది కదా, అవన్నీ బిల్డ్ చేయడానికి చాలా పార్ట్స్ ఉంటాయి. అవే అన్నమాట ఈ పార్ట్స్ అన్ని. నేను ట్రైన్లో ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటా కదా, మీరు కూడా చూస్తారు ఎక్కువ. నేను ట్రైన్లో ఎక్కువ ట్రావెల్ చేస్తాను. సో నాకు ఇదన్నీ చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో నాలో ఎవరైనా మీరు కూడా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. AC బోగీస్లో ఈ డోర్ ఉంటుంది, సో దట్ లైక్ లోపలికి వెళ్ళడానికి బయటకు రావడానికి. అట్లనే ఇది టాయిలెట్ సిస్టమ్కి సంబంధించిన థింగ్. ఇది అల్యూమినియం వాటర్ ట్యాంక్ అంట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవి అంతా వింటేజ్ కలెక్షన్ అనమాట. సో దీని లోపలికి అయితే ఎంట్రీ లేదు, వాళ్ళు ఇట్లా గ్లాస్ డోర్ లో అవన్నీ లోపల పెట్టేశారు. ఇక్కడ నో ఎంట్రీ. సో ఇవన్నీ అయితే పాతకాలంలో యూజ్ చేసే థింగ్స్. అంటే ఇప్పుడు ఈ టెక్నాలజీ కాకుండా పాత కాలంలో 1980s లైక్ ఆ కాలంలోవి అంతా యూజ్ చేసేవి. సో ఇప్పుడేమో ఇట్లా వాళ్ళు గ్రీన్ అండ్ లైట్ అవి ఒకప్పుడు ల్యాంతర్స్లో చూపించడం. సో అలా అన్నమాట, నాకు తెలిసింది చెప్తున్నా.
యాక్చువల్లీ ఇక్కడ ఉండే ఇంటర్నల్ పార్ట్స్ కానీ లేకపోతే వాటికి సంబంధించిన థింగ్స్ కానీ రైల్వేలో వర్క్ చేస్తున్నా లేకపోతే మీ పేరెంట్స్ ఎవరైనా రైల్వేలో వర్క్ చేస్తున్న వాళ్ళు ఉంటే ఇంకా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది మీకు, లేకపోతే వాళ్ళకి లైక్ చూడ్డానికి అదంతా. కొన్ని థింగ్స్ వాళ్ళకి తెలిసినవి ఉండొచ్చు, లేకపోతే మ్యాక్సిమం థింగ్స్ తెలిసినవి ఉండొచ్చు. సో వాళ్ళు ఇంకా ఇంట్రెస్టింగ్గా ఇవి చూస్తారు అండ్ ఎక్స్ప్లోర్ చేస్తారు అనమాట. సో మీ వాళ్ళు ఎవరైనా అట్లా ఉన్నా లేకపోతే మీరు అట్లా ఏమైనా ఉన్నా సరే పక్కాగా విజిట్ చేయండి ఇక్కడికి, అసలు మిస్ అవుట్ అయితే చేయొద్దు. మ్యూజియం కంప్లీట్ చేసుకుని అయితే మేమైతే బయటకు వచ్చాము. బయట ఇంకా చాలా థింగ్స్ ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికి. అండ్ ఈరోజు వీకెండ్ అండ్ స్కూల్ పిల్లలు అయితే చాలా మంది వచ్చారు. పిల్లలు అయితే మంచిగా. అండ్ ఇటువైపు మనకి ఇంకా ట్రైన్స్ ఉన్నాయి చిన్నగా. అది ఎవరికైనా తెలుసా? అది గుర్తుపట్టారా ఎవరన్నా? దట్స్ ఆర్ వెరీ ఫేమస్ నీలగిరి మౌంటైన్ టాయ్ ట్రైన్ అంటారు కదా. నా వెనకతలో ఉన్నది నీలగిరి మౌంటైన్స్ ది టాయ్ ట్రైన్ అండి. ఎవరైనా ఎక్కారా? లైక్ మనం ఊటీ కూనూరు వెళ్ళేటప్పుడు ఈ ట్రైన్ చాలా మంది ఎక్కుతారు అండ్ కైండ్ ఆఫ్ మంచి ఎక్స్పీరియన్స్ కూడా. మేము కూడా లాస్ట్ ఇయర్ ఊటీకి వెళ్ళినప్పుడు ఈ ట్రైన్ అయితే ఎక్కాము. సో ఈ ట్రైన్ పైకి ఎక్కడానికి మనకి వాళ్ళు ఎక్కడ స్పేస్ ఇవ్వలేదు, ఇట్లా మనం జంప్ చేసి ఎక్కాలి. సో వెళ్తా నేను, ఆగండి. సో బయట నుంచి అయితే లుక్ ఇట్లా ఉంటుంది. నేను ఆల్రెడీ వెళ్ళాను. ఒక రీల్ ఉంటుంది నా ఇన్స్టాగ్రామ్ లో, ఏదైనా చెక్అవుట్ చేయాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని నేను డిస్ప్లే చేస్తాను డిస్క్రిప్షన్ లో, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ నేను మీకు లోపలికి వెళ్ళి కూడా చూపిస్తా. వెయిట్. సో లోపల మొత్తం చెత్తగా ఉంది, మెయింటైన్ ఏం చేయట్లేదు దీనికి. మరి సి మొత్తం చెత్త. బట్ కైండ్ ఆఫ్ ఇట్లా ఉంటుంది. మరి ఇంత పెద్ద ఉండవు నిజమైన లోకల్ టాయ్ ట్రైన్ లో. ఇది ఫస్ట్ క్లాస్ లో ఉంటదండి, లైక్ ఆ టాయ్ ట్రైన్ లో నీలగిరీస్. నాకు తెలిసి ఇంత పెద్దది ఉండకపోవచ్చు నాకు గుర్తున్నంత వరకు. దీంట్లో అట్లీస్ట్ ఒక 3/4 or half వరకు ఉంటుంది. సో ఇట్లనే మనం విండోస్ నుంచి చూడొచ్చు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అది మాత్రం. మాకు ఆ టాయ్ ట్రైన్ కి వెళ్ళేటప్పుడు దొరకలేదు, కానీ రిటర్న్ వచ్చేటప్పుడు అయితే మాకు దాని టికెట్స్ దొరికాయి. సో దట్ ఈస్ ద బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అది ఇంజన్ మీద రన్ అవుతుంది కదా, సో అందుకనే మనకి ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. అప్పటికి నాకు యూట్యూబ్ లేదండి, లేకపోతే అది కూడా నేను బ్లాగ్ చేస్తుండే. సో యా, దిస్ ఈస్ టాయ్ ట్రైన్ అనమాట. మనం కిందకి దిగుదాం. చూడండి, ఓ పైకి ఎక్కేసాను పెద్ద. మమ్మీ ఫోన్ పట్టుకుంటావా? దిగుతాను నేను. సో దిస్ ఇస్ నీలగిరీస్ టాయ్ ట్రైన్ అండి. ఇవేమో పట్టాలు. అప్పట్లో పట్టాల మీద కూడా నేను వీడియోస్ తీసుకున్నా, ఫొటోస్ అండ్ వీడియోస్. పడతాను నో డౌట్, మళ్ళీ ఇంకొక చేతికి దెబ్బ తగులుతుంది. వెనక్కి వెళ్ళు. ఎందుకు రిస్క్ చెప్పండి, వద్దులేండి. అటువైపు ఇంకొన్ని ట్రైన్స్ ఉన్నాయి, వెళ్ళి చూద్దాం. సో అది అన్నమాట, అది టాయ్ ట్రైన్ లోపల ఎట్లా ఉంటుంది అట్లనే చాలా అటువైపు కూడా మనకి చాలా డిస్ప్లే చేసి ఉంటుంది. చాలా పెద్ద స్పేస్ అనమాట ఇది. అండ్ ఈరోజు నేను వేసుకొచ్చిన టాప్ మా మమ్మీది నాకు చాలా లూజ్ అయిపోయింది. నేను చెప్పాను కదా మీకు, లైక్ నాకు యాక్సిడెంట్ అవ్వకపోయిండుంటే నేను ఇంకొక 10 days ముందే వెళ్ళిపోయేదాన్ని. బట్ యాక్సిడెంట్ అవ్వడం వల్ల నేను ఇక్కడ ఉండిపోయాను. సో నా బట్టలు ఏం లేకపోతే ఇంకా మా మమ్మీవే నేను వేసుకుని అట్లా మేనేజ్ చేస్తున్నా. సో అందుకని అది అంత లూజ్గా ఉంది నాకు. సో యా, కమింగ్ టు ద టాపిక్ మనం ఏం డిస్కస్ చేసుకుంటున్నాము. సో ఇక్కడ మనకి ఇట్లా చాలావి డిస్ప్లే చేసి ఉంటాయి అన్నమాట. పాతకాలంలోవి, ఇప్పటివి, అవన్నీ మనకి చాలా లైక్ ఒక వింటేజ్ కలెక్షన్ లాగా, లేకపోతే తెలియకపోతే తెలుసుకోవచ్చు మనం చాలా. సో అండ్ దాని తర్వాత ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే, మనకి ఇక్కడ ఒక చిన్న టాయ్ ట్రైన్ లాగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం లోపల చూపించాను కదా స్పేస్, అవన్నీ ఇంజన్స్ అవన్నీ ఉంటాయని చెప్పి, ఎవరైనా లైక్ ఇట్లా తిరిగి నడిచి వెళ్ళడానికి వీలవ్వకపోతే
సో ఈ టాయ్ ట్రైన్ అనేది మనం ఎక్కితే వాళ్ళు ఇట్లా మొత్తం ఒక రౌండ్ వేస్తారు. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, అంటే ఇక్కడ మళ్ళీ ఏం చార్జ్ చేయరు, నార్మల్ బయట టికెట్ ప్రైస్లోనే ఇది కూడా ఇంక్లూడెడ్ అనమాట. సో ఇక్కడ ఇది మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 4:40కి అని చెప్పి వాళ్ళైతే డిస్ప్లే చేశారు. అండ్ టైమింగ్స్ ఇచ్చారనమాట, అంటే 11 o'clockకి, 11:40కి, ఇంకా 12కి, 12:40, 12:50కి, 1 అట్లా టైమింగ్స్ ఇచ్చారు. మేము అట్లనే అనుకుని ఒక 10 minutes వెయిట్ చేసి ఎక్కాము. బట్ దాని తర్వాత ఎవ్రీ 10 to 15 minutes అయితే ఇది రైడ్ అయితే వెళ్తుంది. సో మేము అబ్జర్వ్ చేసింది అయితే అది. మేబీ లైక్ క్రౌడ్ ఎక్కువ ఉండడం వలన వాళ్ళు తీసుకెళ్లారేమో ఇట్లాగా ఎవ్రీ 10-15 minutesకి, లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇచ్చి అట్లా. సో లైక్ ఎక్కువ సార్లే వీళ్ళు తీసుకెళ్లారు. ఆ టైమింగ్స్ అయితే పర్టికులర్గా ఏం వాళ్ళు ఫాలో అవ్వలేదు. సో ఇక్కడ చూసారు కదా, సో ఇదంతా ఒక రౌండ్ వేస్తుంది అనమాట. సో ఈ లోపలంతా ఇట్లా పార్క్ లాగా ఉంటుంది, చాలా పెద్ద స్పేస్ అండి. ఎండలు ఉన్నా సరే లైక్ కొంచెం చెట్లు అవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం బెటర్. నేను ఎక్కువ బెటర్ అని చెప్పను, అబద్ధం చెప్పను, బట్ ఏదో కొద్దో గొప్ప బెటర్. బట్ పిల్లలు అంటే మంచిగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఇలా అనమాట. నాకైతే ట్రైన్స్ అంటే భలే ఇంట్రెస్ట్, లైక్ ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ ట్రైన్. నాకు ట్రైన్స్ అంటే చాలా ఇష్టం అండి. సో నేను అందుకని బాగా ఎంజాయ్ చేస్తున్నాను. సో అలా ఒక రౌండ్ వేయంగానే మనం ఎక్కడైతే వాళ్ళు ఎక్కారో అక్కడే మనల్ని మళ్ళీ దించేస్తారు. సో ఇది అనమాట ఒక చిన్న రైడ్, ఒక 5 minutes ఉంటుందండి అంతే, లైక్ ఎంత పెద్దగా ఉండదు. బట్ ఆ 5 minutes కూడా మనం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇది మన టాయ్ ట్రైన్ జర్నీ అయితే. గాయస్ మన ట్రైన్ అయిపోయింది, జస్ట్ ఇలా రౌండ్ వెళ్తుంది. ఇదిగోండి ఇక్కడ గాయస్, ఇందాక నేను మీకు చూపించా కదా ఒక లైక్ నీలగిరీస్ కి ఊటీ టాయ్ ట్రైన్ అని చెప్పి, అది ఫస్ట్ క్లాస్ కదా. ఇప్పుడు ఈ ట్రైన్ వచ్చేసి సెకండ్ క్లాస్ అనమాట. మీకు చూపిస్తా, ఇన్సైడ్ ఇట్లా ఉంటుంది. హాయ్. సో స్టార్టింగ్లో చూపించింది అయితే ఫస్ట్ క్లాసా, ఇదైతే సెకండ్ క్లాసా. అంటే లైక్ ఇది నాకు తెలిసి స్టార్టింగ్ అంటే టాయ్ ట్రైన్ స్టార్ట్ చేసినప్పుడు వచ్చిన మోడల్ అనుకుంటా. బికాజ్ ఇప్పుడు అయితే ఇట్లా లైక్ స్ట్రెయిట్ ఒకటే సీట్స్ ఉండవు, మధ్యలో గ్యాప్ ఇస్తారు. ఎందుకంటే మేము వెళ్ళాం కదా, సో నాకు గుర్తుంది. అండ్ వన్ మోర్, నాకైతే ఇది భలే ఇంట్రెస్టింగ్గా అనిపించింది. పిల్లలు కూడా ఇక్కడికి దీని పైకి ఎక్కి మంచిగా పిక్చర్స్ తీసుకుంటున్నారు. నేను తీసుకోలే, మళ్ళీ ఏమైనా అంటారేమో అని చెప్పేసి ఎవరన్నా. బట్ నాకైతే ఇది భలే నచ్చింది. సో మంచి కలర్ఫుల్గా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో మీకు ఎట్లా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఎవరైనా చెన్నైలో ఉన్నారా, లైక్ నేను చెన్నైలో చాలా వీడియోస్ చేస్తున్నా కదా, సో చెన్నైలో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ మన తెలుగు వాళ్ళు కానీ, ఎందుకంటే ఈ ఛానల్ తెలుగు కాబట్టి ఎక్కువ మెజారిటీ తెలుగు వాళ్ళే చూస్తారు. సో ఎవరైనా అట్లా చెన్నై బేస్డ్ అట్లా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, సో దట్ నాకు కూడా తెలుస్తుంది అనమాట. సో యా, ఇది మన రైల్ మ్యూజియం. అంతా బాగుంది అండి, నాకైతే బాగా మంచిగా అనిపించింది. సో మీరు కూడా విజిట్ చేయాలి అనుకుంటే విజిట్ చేయండి.
అండ్ నేను దీని అడ్రస్ అదంతా కూడా నేను నా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఎవరికైనా కావాలి వెళ్ళాలి అనుకుంటే ఇంకొంచెం ఈజీ అవుతుంది అని చెప్పేసి. లేదంటే మీరు గూగుల్లో కొట్టినా సరే మీకు ఈజీగా దొరికేస్తుంది. బట్ మీకోసం నేను పక్కాగా డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. సో యా, ఇది అన్నమాట మన రైల్ మ్యూజియం. సో ఇలాంటి చాలా థింగ్స్ ఇంకా చెన్నైలో ఉంటాయి. బట్ నేనైతే ఇంకా బెంగళూరు వచ్చేస్తున్నా. ఐ గెస్ ఇంకొక 2 to 3 డేస్లో నేనైతే మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోతాను. ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి నేను పక్కాగా బెంగళూరులో ఉంటాను. ఉన్నాను. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు బెంగళూరులో ఉన్నాను అనుకోండి. ఆ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. నాకు కొంచెం చెయ్యి ప్రాబ్లం ఉంది కాబట్టి నేను అంత తొందరగా వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నా. బట్ యా, నేనైతే ఐల్ ట్రై. నేను మళ్ళీ పాతలాగా వీడియోస్ ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో యా, గాయస్ ఇక్కడ సిట్టింగ్ అవ్వనివ్వండి, లేకపోతే ప్లే ఏరియా అవ్వనివ్వండి, చాలా పెద్ద స్పేస్. సో మంచిగా టైం స్పెండ్ చేయడానికి పిల్లలకి వాళ్ళందరికీ చాలా బాగుంటుంది. సో ఈ సమ్మర్స్లో మీరు కూడా ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. సో ఎంట్రీ ఛార్జ్ కూడా జస్ట్ 40 రూపీసే కాబట్టి అడల్ట్స్కి. సో మీరు కూడా వచ్చి మీ పిల్లలతో ఎంజాయ్ చేయవచ్చు. ఏదైనా చెన్నై వస్తున్నట్లయితే ఈ ప్లేస్ కూడా మీరు విజిట్ చేయడానికి ట్రై చేయండి. సో యా, ఈ బ్లాగ్ని అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తాను. మీకు కనుక ఈ మ్యూజియం నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఆల్సో ఎవరైనా చెన్నై వెళ్తున్నా, లేకపోతే చెన్నైలో ఆల్రెడీ ఎవరైనా ఉండి ఇది చూడకపోయి ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు కూడా వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ చిల్డ్రన్స్ తోటి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. సో ఇలాంటి ప్లేసెస్ ఇంకా నేను ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను. అవన్నీ మీరు ఏది మిస్ అవ్వకూడదు అనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. సో సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బై బై.